కాకినాడ నగరంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న రైతు బజార్ సమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలో శుక్రవారం నుండి నిరాహార దీక్షను చేపడుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ 93 బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షులు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు పేర్కొన్నారు. ఐక్యవేదిక కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో అధికారులు రైతు బజార్లో సమస్యలపై ఇచ్చిన గడువు ముగిసినప్పటికీ కూడా నగరపాలక సంస్థ అధికారుల నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతున్నట్లు తెలిపారు. రైతుల కోసం ఏర్పాటు చేసిన రైతు బజార్ అసలు లక్ష్యాన్ని కోల్పోయి ప్రస్తుతం దళార్ల ఆధిపత్య కేంద్రంగా మారిపోయిందని తీవ్రంగా విమర్శించారు. రైతులు నేరుగా వినియోగదారులకు తమ పంటను విక్రయించేలా ఏర్పాటు చేసిన రైతు బజార్లో రైతు కనిపించకుండా దళార్లు రాజ్యమేలుతున్న పరిస్థితి ఏర్పడిందని ఆవేదనను వ్యక్తం చేశారు. రైతు బజార్ ప్రారంభ సమయంలో కేవలం 250 మంది రైతులకు మాత్రమే అనుమతినిచ్చి వారు తమ పొలాల్లో పండించిన పంటను నేరుగా ప్రజలకు విక్రయించే విధంగా ఏర్పాట్లు చేసినట్లు గుర్తు చేశారు. ఈ సమావేశంలో ఐక్యవేదిక నాయకులు పాల్గొన్నారు. ఈ మీడియా ద్వారాగా ప్రజలకి, నిజమైన రైతులకి, అలాగే బీసీ సంఘాలకి, అలాగే విద్యార్థులందరికీ కూడా ఈ మీడియా ద్వారాగా పిలుపునిస్తున్నాము. ఇది కాకినాడకి సంబంధించే కాదు, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో రైతు బజార్లు అన్నీ కూడా దళారీ రైతు బజార్లుగా ఉన్నాయి. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళేలాగా ఈ మీడియా ద్వారాగా వెళ్ళి ఆయన దృష్టిలో పడితే మొత్తం స్టేట్లో రైతు బజార్లన్నీ ప్రక్షాళన చేసి నిజమైన రైతులకి అవకాశం కల్పిస్తారనే ఉద్దేశంతో, అలాగే మాకు ఇక్కడ మాస్టర్ ప్లాన్లో ఎప్పటి నుంచి ఉన్న 80 అడుగుల రోడ్డు దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఈ రైతు బజార్ని మంచి ప్లేస్లో పెట్టి నిజమైన రైతులకి సౌకర్యాలు అంటే వాళ్ళకి ఎండాకాలంలో కూలర్స్, అలాగే కూలింగ్ వాటర్ పెట్టుకునే ఫ్రిడ్జ్లు, అలాగే పైన ఫ్యాన్లు, అలాగే వాళ్ళకి కావాల్సిన లాకర్లు అన్ని పురమాయించి ఇవ్వాలని చెప్పేసి మేము నిజమైన రైతులని ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అది చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో వెళ్ళాలని చెప్పి ఇవాళ ఈ ఆమరణ నిరాహార దీక్ష మేమంతా కూడా, ఎందుకంటే ఇక్కడ ఉన్న అధికారులు ఎవరో కూడా వచ్చామా, వెళ్ళామా, ఉన్నామా, చూసామన్న పరిస్థితులు ఉండడం వల్ల మాకు మనస్తాపం కలిగి నేను ఆమరణ నిరాహార దీక్షకి రేపు ఉదయం 9 గంటలకు కూర్చుంటానని చెప్పి ఈ మీడియా ద్వారాగా తెలియపరుస్తూ, నా పేరు మాకిరెడ్డి భాస్కర్ గణేష్ బాబు, నేను ఆంధ్ర రాష్ట్ర 93 బీసీ కులాల ఐక్యవేదికగా పనిచేస్తాను.